రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి సాగాలన్నా, ప్రజల భవిష్యత్తు బాగుండాలన్నా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని, ఇందుకోసం వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, నియోజకవర్గ అభ్యర్థి దామచల జనార్దన్ పిలుపునిచ్చారు. 31వ డివిజన్ వడ్డెపాలెంలో బాబు షూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి పర్యటించిన దామచర్ల ప్రజలతో మాట్లాడారు. సైకో పాలనలో అన్ని వర్గాల ప్రజలు అవస్థలు పడ్డారన్నారు. 5 ఏళ్ల పాటు అన్ని విధాలుగా నష్టపోయిన ప్రజలకు మంచి రోజులు రాబోతున్నాయని ఆకాంక్షించారు. ప్రజలు తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి గెలిపించాలని, సంక్షేమం అభివృద్ధిని సాధించుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఒంగోలు నియోజకవర్గం అభివృద్ధి తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే జరిగిందని, ఇందులో ఎలాంటి సందేహం లేదని స్పష్టం చేశారు. సుమారు 2,600 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నియోజకవర్గంలో సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బ్రిడ్జిలు, విద్యుత్ సబ్స్టేషన్లు, పార్కుల అభివృద్ధి, నగరంలో సెంట్రల్ లైటింగ్, ఇతరతర అభివృద్ధి పనులు చేశానని చెప్పారు. తెలుగుదేశం హయాంలో పట్టణ పేదల కోసం టిట్కో ఇళ్లు నిర్మాణం చేపట్టామని, దాదాపు 80% పూర్తయిన ఇళ్లను 5 ఏళ్లుగా వైసీపీ నిర్లక్ష్యంగా వదిలేసిందన్నారు. నేటికి ఒక్క పని పూర్తి చేయలేక తప్పులు కప్పిపుచ్చేందుకే టీడీపీపై నిందలు వేయటం, అబద్ధాలు చెప్పటం వైసీపీ నేతలకు అలవాటుగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే అనేక మంది వైసీపీ నుంచి టీడీపీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. పార్టీలో చేరిన వారికి తగిన ప్రాధాన్యం ఇస్తామని, అందరికీ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డివిజన్లోని వైసీపీకి చెందిన తమ్మిశెట్టి వెంకటేష్, తమ్మిశెట్టి రాములు, బండారు ప్రసాద్, తమ్మిశెట్టి సీను, తమ్మిశెట్టి రాంబాబు, అనిల్, బండారు వంశీ, బండారు విజయ్, వెంకటేశ్వర్లు, కందిమళ్ళ కృష్ణ, మక్కెల దుర్గా, బండారు రామకృష్ణ తదితరులతో పాటు సుమారు 50 మంది వైసీపీ కార్యకర్తలు, నాయకులు జనార్దన్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పిన జనార్దన్ సాదరంగా ఆహ్వానం పలికారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు, మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కొటరి నాగేశ్వరరావు, బొలినేని వాసుకృష్ణ, పార్టీ నాయకులు పాలూరు వెంకటేశ్వర రెడ్డి, బండారు మదన్, రాజగర్ల వెంకట్రావు, వల్లెపు వెంకటేశ్వర్లు, వల్లెపు తిరుపతమ్మ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మలారా, అక్కలారా, అన్నలారా విన్నారా, అయ్యలారా, అవ్వలారా, పిల్లలారా వింటారా, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. మహిళలకే, మన మహిళలకే, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, మహిళలకే తెచ్చినాడు మహాశక్తి పథకాలు, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, అన్న ఇచ్చే ఈ పథకం ఆడపడుచులా కట్నం, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. ఎందరుంటే అరే ఎందరుంటే అరరరర ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఎందరుంటే అందరికీ ఆడబిడ్డ నిధులంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, ఏడాదికి ముచ్చటగా 3 సిలిండర్లంట, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. అరెరెరెరె తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, తల్లికి వందనమంటూ ఐశ్వర్యం పంచేసి, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, ఉచిత బస్సు ప్రయాణాలు ప్రతి మహిళకు అందించే, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ, మన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ. బాబు వస్తే మన బాబు
పూర్తి ప్రకాశం జిల్లా. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. చంద్రబాబు పాలనలో ఎమ్మెల్యేగా ప్రతి కంటికి రెప్పవై నిలిచావుగా, కన్న కొడుకులాగా చూస్తున్నావుగా, తోబుట్టువు కంటే మాకు నీవు ఎక్కువ. అందుకే తరం తరం నిరంతరం నీ కోసమే మేము ఎప్పుడైనా ఎక్కడైనా నీ వెంటే నడుస్తాం. నువ్వు చేసిన సాయాన్ని మరిచిపోము మేము, మళ్ళీ గెలిపిస్తామని మాటిస్తున్నా. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు. ఒంగోలు అభివృద్ధికి పెద్ద పీట వేశావు, రహదారులన్నిటినీ రాజబాట చేశావు, ఎన్నెన్నో హంగులతో పార్కులు నిర్మించావు, మహిళా మణులందరికీ రక్షణ కల్పించావు. అందుకే ప్రత్యర్థులు కూడా నిన్ను శహబాష్ అంటారు, చిన్నప్పటి నుంచి నిన్ను శ్రీమంతుడు అన్నారు. జనం జనం ప్రపంచనం నీదేనే విజయం, అవినీతి పరులకు నీవే సింహ స్వప్నం. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. DJ శ్రీవర్ధన్ మిక్సెస్ కొంచెం పూర్తి ప్రకాశం జిల్లా. అన్నదంతరై కళ్ళకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్తో అన్నా తిని తీర్చావు. అన్నదంతరై కళ్ళకు వెన్నెముకగా నిలిచావు, ఓవర్ హెడ్ ట్యాంకులతో నీటి కొరత తీర్చావు, G+3 గృహాలను పేదలకిప్పించావు, చంద్రన్న క్యాంటీన్తో అన్నా తిని తీర్చావు. అందుకే జనం కోసమే నిలిచిన వంశమే నీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. జనం కోసమే నిలిచిన వంశమే మీది, చరిత్రనే తిరగేసే అభివృద్ధి మీది. తిరుగులేని ఎదురులేని జయభేరి నీది, నీలాంటి ఒక్కడుంటే సై సై ప్రగతి. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. ప్రకాశం జిల్లా తెలుగుదేశ అధినాయక, ఆంజనేయులు ఆశయాల సాధికారక. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. జయ హో జయ జయ హో జయ జయ హో శ్రీరామచంద్ర జనార్దన జయ హో. బ్రహ్మాండంగా నిర్వహించిన మన వెంకటేశ్వర గారికి, సీన్ గారికి, ఇతర తెలుగుదేశం పార్టీ ప్రతి ఒక్క 31వ డివిజన్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడికి ఇచ్చేసిన మహిళా మతలందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇకపోతే ఈ కార్యక్రమానికి ఈ రోజున తెలుగుదేశం పార్టీ దామచల్ల జనార్దన్ గారి గెలుపుకి ఈరోజు ఈ కార్యక్రమే నిదర్శనం. ఎందుకంటే ఈ జామ్ దాకా ఇంతమంది మహిళలు, అది కూడా ఒక బీసీ కాలనీ చెందిన మహిళలందరూ ఇంతమంది ఆరతులు పడతా ఆయనకి అడుగడుగు నిరోధాలు పడతా ఉన్నారు. అదే నిదర్శనంగా ఈ రోజున మనం భావిస్తూ ఉన్నాం. ఇకపోతే సమయం ఉండదు కాబట్టి, ఎలక్షన్ కోడ్ ఇది ఉంది కాబట్టి, తర్వాత చేర్పులు కూడా భారీగా ఉన్నారు కాబట్టి ఈ కార్యక్రమాల్లో పెద్దలు ఒడ్డెన సంఘం జిల్లా అధ్యక్షులు మేము ముద్దుగా టైగర్ అని పిలుచుకుంటాం, కుంచాల వెంకటేశ్వర గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాం. వేదిక అలంకరించిన పెద్దలకి, వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, వడ్డెర యువకులకు నా ధన్యవాదాలు. ఇప్పుడు రేపు రాబోయే ఎన్నికల్లో మన దామచర్ల జనార్దన్ గారు మన ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారు కాబట్టి గతంలో ఆయన చేసినటువంటి అభివృద్ధి పనుల గురించి మనం ఒకసారి ఆలోచించుకుందాం, చెప్పుకుందాం. అభివృద్ధి, సంక్షేమం అనేది తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. కొంతమంది అధికార పార్టీలో ఉన్న మా వడ్డెర సంఘ నాయకులు వాళ్ళే చెప్పుకుంటారు,
మేము ఒటరి సంఘం నాయకులు అని. అభివృద్ధి అంటే ఏందో తెలియదు, సంక్షేమం అంటే ఏందో తెలియదు. అటువంటి వాళ్ళు మన పార్టీని, మన పార్టీ నాయకుల్ని ఇలా విమర్శిస్తున్నారు. నేను చెప్తున్నా, మొట్టమొదట 1983లో ఎన్టీ రామారావు గారు పార్టీ స్థాపించి పార్టీ ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగాడు. తిరిగే భాగంలో ఒంగోలు నుంచి మార్కాపురం, కందుకూరు, మార్కాపురం, చీరాల ఈ ప్రాంతంలో తిరిగేటప్పుడు ముందుగా సమాచారం పోద్ది. ఆ సమాచారం పోయినప్పుడు మనోళ్ళు ఉదయాన్నే లేచి మట్టి పనులు చేసుకునేవాళ్ళు, కొండల్లో రాళ్ళు కొట్టుకునేవాళ్ళు, ఉదయాన్నే పోతారు వాళ్ళు. అన్నగారు వస్తున్నారని తెలిసి తండోపతండాలుగా రోడ్ల మీదకి వచ్చారు. వాళ్ళని చూసి ఆయన సలహాదారులను అడిగాడు రామారావు గారు. చాలామంది ఉన్నారు కాబట్టి నేను దళిత కమ్యూనిటీకి సంబంధించి రెండు మాటలు చెప్పి నేను ముగిస్తాను. మనకి అంటే దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఒక పెళ్లి చేసుకోవాలన్నా, శుభకార్యం చేసుకోవాలన్నా మనం ఫంక్షన్ హాల్స్లో చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే కనీసం 2 లక్షల నుంచి పైచీలకే డబ్బులు ఖర్చు అవుతాయి, కానీ అంతకు తక్కువ డబ్బులు ఖర్చు అయ్యే పరిస్థితులు లేని సందర్భంలో ప్రతి పేదవాడి కష్టం తెలిసినటువంటి వ్యక్తి దళిత బడుగు బలహీన వర్గాల వాళ్ళు ఏదైనా శుభకార్యం చేసుకోవాలన్నా, ఏదైనా ఒక కార్యక్రమం చేసుకోవాలన్నా కూడా వాళ్ళకి కళ్యాణ మండపం లాంటి ఒక ఆడిటోరియం లేదనేది ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు మరి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నగరంలో నడిబొడ్డున అంబేద్కర్ భవన్ నిర్మాణం చేసినటువంటి ఘనత దామచర్ల జనార్దన్ గారికి దక్కుతుందని మీ అందరూ కూడా తెలియజేస్తా ఉన్నా. ఉన్న పరిస్థితులు మీరు అందరూ కూడా వివరంగా అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తెలుగుదేశం పార్టీని ఖచ్చితంగా గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే దామచర్ల జనార్దన్ గారు కానీ, లేకపోతే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబోతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ పేద ప్రజల సంక్షేమము, అభివృద్ధి అనేది ప్రధానమైనటువంటి అజెండాగా ముందుకు వెళ్తా ఉన్నారనే విషయం మీ అందరికీ తెలుసు. అగ్నికి వాయువు తోడైనట్టుగా చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారు అనేటువంటి ఒక శక్తి ఈ రోజున దగ్గరకు వచ్చింది. కాబట్టి ఈ విజయాన్ని, ఈ కూటమి విజయాన్ని ఎవరు ఆపేదానికి అవకాశం లేదని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. ఈ నియోజకవర్గంలో దామచర్ల జనార్దన్ గారు ఈ డివిజన్లో కూడా ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేశారో మీ అందరికీ పాంప్లెట్ ద్వారా ఇవ్వడం జరిగింది. ఏదైనా తేడా ఉంటే మీరు ఖచ్చితంగా అడగచ్చు. అంటే జరిగినట్టుగా చెప్పేటువంటి అవసరం కానీ, అటువంటి చేతగానితనం కానీ జనార్దన్ గారి దగ్గర లేదు. ఎవరో చేసిన పనిని రిబ్బన్ కట్ చేసుకున్నటువంటి నైజం అయింది కాదు. అభివృద్ధి అనేది ప్రధానంగా ఉంటుంది. అలాగే కార్యకర్తల్ని కాపాడుకునే విధంగా కూడా అదే సమానమైనటువంటి ఆలోచన ఉంటుంది. ఈ రోజున 5 సార్లు గెలిచినటువంటి మన వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఎన్నికలు వస్తేనే ప్రజలు గుర్తొస్తారు. మీ అందరికీ తెలుసు. మధ్యలో అంతా కూడా ఆయన చాలా కార్యక్రమాలు బిజీగా ఉంటాడు. ఎన్నికల సమయానికి ముందు మాత్రం ఏదో రకంగా ప్రజల్ని ఏ విధంగా మభ్యపెట్టి వాళ్ళ ఓట్లు తీసుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఉంటాడు. ఈ ఒక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇవ్వాలి, నా జీవిత ధ్యేయం 25,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తేనే నేను ఎన్నికల్లో పోటీ చేస్తా అని ఒక మాట చెప్పడం జరిగింది. నిజంగా నీకు ఇళ్ల పట్టాలు అనేటువంటి చిత్తశుద్ధి కనుక నీకుంటే 2019లో నువ్వు ఎమ్మెల్యేగా గెలిచావు, మంత్రిగా ఉన్నావు. అప్పటి నుంచి నువ్వేం చేస్తా ఉన్నావు? మొదటి ప్రయత్నం అని చెప్పాడు, ఎర్రజర్ల కొండ దగ్గర నేను వాళ్ళకి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను, కోర్టులో కేసేసి అడ్డుకున్నారని చెప్తున్నాడు. నువ్వు ఇన్నిసార్లు మంత్రిగా చేసావు, ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచావు, నీకు తెలియదా అది ఐరన్ ఓర్ ఉన్నటువంటి ప్రదేశం అని, కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉందని? నిజంగా నువ్వు పేదవాళ్ళకి చేయాలనే ఆలోచన నీకు కనుక ఉంటే ఖచ్చితంగా దాన్ని ఏదైతే ల్యాండ్ యూసేజ్ ఉందో దాన్ని నువ్వు రెసిడెన్షియల్గా మార్చుకోవాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి పర్మిషన్ తెచ్చుకోవాలా. తెచ్చుకున్న తర్వాత నువ్వు దాని మీద నువ్వు ప్రజల డబ్బు ఖర్చు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ నిధులు ఇస్తే 50 కోట్ల రూపాయలు పెట్టి కొండను చదును చేసి ఆ మట్టిని నువ్వు మీ వియ్యంకుడి విల్లాకి మట్టి తోలుకున్న విషయం అందరికీ తెలుసు. అంటే నీ ఉద్దేశం ఏంటంటే పేదవాళ్ళకి ఇల్లు ఇస్తానని చెప్పేసి ఒక భ్రమలో పెట్టి తన పబ్బం గడుపుకోవటం,
మట్టి తోలుకోవడమే కాకుండా ఆ 50 కోట్లు వచ్చినటువంటి ఆదాయం కూడా, అంటే అందరికీ తెలుసు కదా, ఆయనే చెప్పాడు కదా నేను మంత్రిగా ఉన్నప్పుడు అవినీతి చేశానని. కాబట్టి దాంట్లో ఉన్న అవినీతి డబ్బులతోటి కొన్ని అప్పులు తెచ్చుకునే దానికి ఒక ప్రయత్నం చేసుకున్నాడు. నెంబర్ 1 ఫెయిల్యూర్. నెంబర్ 2, 2022 డిసెంబర్లో మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. 22 డిసెంబర్లో ల్యాండ్ ఎక్విజిషన్ కోసం గజెట్ పబ్లికేషన్ జరిగితే 23 అంతా ఏమైపోయింది? ఎన్నికలకు ముందు కేవలం హడావుడి చేసి ఏదో చేసేటువంటి ప్రయత్నం. నిజంగా నీ గనక చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఆయన దగ్గర డబ్బులు తీసుకొని వచ్చి 2023లోనే వాళ్ళందరికీ కూడా ఇళ్ల పట్టాలు ఇవ్వాలి. నిజమైన పేదవాళ్ళకి ఇవ్వాలి ఇళ్ల పట్టాలు. తెలుగుదేశం పార్టీ కూడా డిమాండ్ చేస్తూ ఉంది. ఖచ్చితంగా ఇల్లు లేని పేదవాళ్ళకి ఇళ్ల స్థలం కావాల్సిందే. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇవ్వాలనేది తెలుగుదేశం పార్టీ డిమాండ్. అంతేగాని ఇల్లు ఉన్న వాళ్ళకి నువ్వు మళ్ళా ఇళ్ల పట్టాలు ఇస్తే ఇది ఖచ్చితంగా అన్యాయం. దానివలన పేదవాడు తనకున్నటువంటి అవకాశాన్ని కోల్పోతాడు. ఈ విషయాన్ని మాత్రం ఖచ్చితంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు తెలుసుకోవాలి. ఖచ్చితంగా దీని వెనుకున్నటువంటి కుట్రను కూడా మీరు అందరూ గమనించాలా. ఇళ్ల పట్టాలు పేదవాళ్ళకి ఇస్తానన్న పేరుతోటి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకి, ఆయన దగ్గర ఉండేటువంటి తొత్తులకి, ఎవరైతే వాలంటీర్లుగా ఉన్నారో వాళ్ళ బంధువులకు మాత్రమే ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతూ ఉందనే విషయాన్ని మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. నిజమైనటువంటి పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు రాలేదు. ఇది నిజం. మీరందరూ కూడా ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకొని రేపు రాబోయేటువంటి ఎన్నికలలో ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారు కనుక గెలిపిస్తే ఎవరెవరైతే అర్హత లేని వాళ్ళకి పట్టాలు వచ్చినాయో ఆ పట్టాలు ఖచ్చితంగా రద్దు చేయబడతాయి. అర్హత లేని వాళ్ళకి, ఎవరైతే నిజమైన పేదవాళ్ళకి పట్టాలు పొందలేకపోయారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుంది. 1 సెంటు కాదు 2 సెంట్లు ఇప్పిస్తాడు ఖచ్చితంగా దామచర్ల జనార్దన్ గారు. ఇప్పించడమే కాదు ఖచ్చితంగా ఆ స్థలంలో ఇల్లు కట్టించిస్తాడు. మీరు ఎటువంటి సందేహం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే పేద ప్రజల అభివృద్ధి అంటే మా స్నేహితుడికి పిచ్చి. వాళ్ళందరూ బాగుండాలనేటువంటి కోరిక. బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్తాడు 1 సెంట్ ఇచ్చి 6 గదుల స్థలం ఇచ్చి ఎన్ని అంతస్తులనే కట్టుకోవచ్చంట. వాళ్ళ నాయకుడేమో ఎకరాల ఇంద్రభవనంలో ఉండాలి, నువ్వు కూడా 5-6 అంతస్తుల ఇళ్లలో ఉండాలా. పేదవాడు మాత్రం 1 సెంటు స్థలంలో ఒక బాత్రూమ్ సరిపోయేటువంటి స్థలం అది, దాంట్లో అంట అప్స్టైర్లు కట్టుకోవచ్చంట. ఎవరిని మోసం చేస్తావు నువ్వు? ఎవరిని భ్రాంతిలో ఉంచుతావు? కాబట్టి ఇవన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలా. ఖచ్చితంగా రేపు రాబోయేది తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమి గెలవబోతూ ఉంది. గెలిచిన తర్వాత నిజమైన పేదవాళ్ళకి 2 సెంట్ల భూమి ఇవ్వబడుతుంది. ఆ ప్రాంతంలో వాళ్ళకి ఇల్లు కట్టే నిర్మాణాలు కూడా ఖచ్చితంగా జరుగుతాయని చెప్పి కూడా తెలియజేస్తూ మీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంగోలు అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి దామచర్ల జనార్దన్ గారిని, అలాగే మాగుంట రాఘవరెడ్డి గారు ఒంగోలు పార్లమెంట్కి పోటీ చేస్తూ ఉన్నారు. మాగుంట కుటుంబం గురించి కూడా మనందరికీ తెలుసు బాగా. కాబట్టి మాగుంట రాఘవరెడ్డి గారిని కూడా మంచి మెజారిటీతో గెలిపించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకునే దాంట్లో మీరందరూ కూడా పాతదారులు కావాలా. ఇందాక సోదరుడు చెప్తా ఉన్నాడు, ఎటువంటి అన్యాయమైనటువంటి దుర్మార్గమైనటువంటి నియంతృత్వమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో ఈ ఒంగోలు జరుగుతూ ఉంది. ఎక్కడ దొరికితే అక్కడ భూ కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ పడితే అక్కడ రౌడీజం జరుగుతూ ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిటి నుంచి కూడా ప్రజలు రక్షించబడాలంటే ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ కూటమికి ఓటేయాలని చెప్పని కోరుకుంటూ దామచర్ల జనార్దన్ గారిని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అభివృద్ధి అంటేనే జనార్దన్ గారు. ఎందుకంటే గతంలో 2014లో 14 నుంచి 19 పోల్చుకుంటే ఈ డివిజన్లో తిరుగుతుంటే దాదాపు ప్రతి ఒక్కరు ఈ రోడ్డు మీరేశారు అని చెప్తున్నారు. అంటే ఒక 5 సంవత్సరాలు పరిపాలన చేస్తేనే ఆయన ఒంగోలు నగరంలో అన్ని రోడ్లు వేసాడంటే ఆయన మళ్ళీ ఆయనకి ఆ పట్టణం చేపడితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో అర్థం చేసుకోవాలి మీరు ప్రతి ఒక్కరు. ఎందుకంటే నలవ కాలువ ఒంగోలు నుంచి ఈతమక్కలు పోయే కాలువ అయితేనేమి ఒంగోలు కొత్తపట్నం ఎన్నో సంవత్సరాల నుంచి గత ఎమ్మెల్యే మనం చూసుకుంటే దాదాపు 20 సంవత్సరాల నుంచి అవి కట్టలేదు. ఆయన దామచర్ల జనార్దన్ వచ్చిన తర్వాత అట్లాంటి అభివృద్ధి చేశారు. ప్రతి ఒక్కటి అందరూ గుర్తుపెట్టుకోవాలి. దామచర్ల జనార్దన్ కంటే అభివృద్ధి, మన బాలినేని శ్రీనివాస్ కంటే అవినీతి. గుర్తుపెట్టుకోండి, అవినీతి కావాలా, అభివృద్ధి కావాలా. కాబట్టి ప్రతి ఒక్కరు అఖండమైన మెజారిటీతో దామచర్ల జనార్దన్ గెలిపించుకోవాలి. మనకు అవసరం. ఇవాళ రాష్ట్రంలో పరిస్థితి చూస్తుంటే రాష్ట్రంలో అవినీతిమయం అయిపోయింది మొత్తం. రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అభివృద్ధి అయిన పక్కన పెట్టి సంక్షేమ పథకాలతో జగన్ రెడ్డి గారు పరిపాలన చేస్తున్నారు. సంక్షేమ పథకాలే ఆయన ధ్యేయంగా పనిచేస్తున్నాడు. కార్పొరేషన్లన్నీ మళ్లించేసి మన బీసీ కార్పొరేషన్ ఎన్నో నిధులు ఉన్నాయి. ఇందాక పెద్ద ఆయన చెప్పారు, ఎన్నో నిధులతో బీసీ కార్పొరేషన్లు ఎంతమంది వ్యాపారాలు చేసి గతంలో బతికారు. కానీ ఈరోజు కార్పొరేషన్ నిధులు మొత్తం అన్ని కులాల కార్పొరేషన్ తీసుకెళ్లి సంక్షేమంలో పెట్టేసి ఇవాళ రాష్ట్రాన్ని అప్పుల పాలను నెట్టేసిన వ్యక్తి వాళ్ళు జగన్ రెడ్డి. డివిజన్ స్టార్ట్ అయినప్పటి నుంచి
స్వాగతం పలికిన మహిళలందరికీ పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. వాళ్ళు ఒక మంచి సంకల్పంతో, ఒక మంచి ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది ఈరోజు మహిళలు కూడా రావటం చాలా సంతోషం అని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ఉండే పరిస్థితులు మీ అందరికి కూడా తెలుసు. మన ఎన్నికలు ఇంకా 50 రోజుల్లో ఎన్నికలు ఉన్నాయి. ఎన్నికల కోసం అని చెప్పేసి ఎన్నికల ఉద్దేశంగా 14-19లో మనం ఏం చేసాం, అదేవిధంగా 19-24లో ఏం చేశారు అనేది కూడా మనందరం ఆలోచించుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఇక్కడ అంతా కూడా పేదవాళ్ళు ఉంటారు. అందరూ కూడా చాలామంది రోజు పనికి పోయి కష్టంగా బతికే వాళ్ళు ఉన్నారు. అనేక సార్లు ఈ కాలనీకి వచ్చాను. నేను వచ్చినప్పుడు 14 ముందు ఎన్నికల ముందు వస్తే ఆ రోజు ఉండే పరిస్థితి కాలనీ ఎలా ఉందనేది కూడా నాకు కళ్ళకు కట్టినట్టు నేను చూశాను. ఈరోజు మనం నిలబడి నేను మీటింగ్ చెప్పే రోడ్డు కూడా మనం వేసిన రోడ్డే. అదేవిధంగా ప్రతి ఒక్క రోడ్లు కూడా ఏ బజారుకైనా పోండి, ఇక్కడ రోడ్లు కానీ డ్రైన్లు కానీ అదేవిధంగా లైటింగ్ స్తంభాలు కానీ ఎన్నో కార్యక్రమాలు కూడా మన డివిజన్లో మనం చేసామని చెప్పి కూడా నేను గర్వంగా తెలియజేస్తూ ఉన్నా. ఈరోజు ఉండే పరిస్థితుల్లో 3.5 కోట్ల రూపాయలతోటి ఆ రోజు 14-19లో మనం అభివృద్ధి కార్యక్రమాలు మన డివిజన్లో చేసుకున్నాం. ఎక్కడా లేని విధంగా ఇదివరకు వర్షం పడితే మీ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో మీరు గుర్తెచ్చుకోండి. ఈరోజు ఎలా ఉండిందో మీరందరూ కూడా ఒకసారి గుర్తెచ్చుకోవాలి. ఈరోజు ఈ 5 సంవత్సరాల్లో ఒక అవకాశం అని చెప్పేసి ఏదైతే సైకో జగన్ రెడ్డిని ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఒక్క అవకాశం అని చెప్పేసి ఏ విధంగా అయితే మీరందరూ కూడా ఈరోజు గెలిపించారో, ఈ 5 సంవత్సరాలలో మన డివిజన్లో రాష్ట్రం అనేది కూడా మీకు ఎలా ఉందనేది మీకు అందరికీ కూడా తెలుసు. మన ఊరిలో మన డివిజన్లో ఏమన్నా ఒక పని జరిగిందా? మీ అందరిని అడుగుతున్నా. మహిళలు చాలామంది ఉన్నారు, మీరందరూ కూడా చెప్పాలి. ఏదైనా ఒక్క పని అన్నా మీ డివిజన్లో జరిగిందా అని చెప్పేసి. ఏమా జరిగిందా? వెనకాల గమ్ము కూర్చోకూడదు, చెప్పాలి. ఒక్క పని చేయలా, మళ్ళా వస్తాడు. ఈరోజు లాస్ట్ ఎన్నికలు ఒక నెల ఉందనగానే మనకి సెంటు భూమి ఇస్తానని చెప్పి మన మహిళలకేమో 200 రూపాయల చీర, ఒక చొక్కా ప్యాంటు ఇస్తానని చెప్పేసి ఊరమ్మడంతా తిరుగుతూ ఉన్నాడు. నిన్ను 5 సార్లు గెలిపించారు ఈ ఇంగోల్లో ప్రజలు. అదేవిధంగా ఒకసారి మంత్రి చేశావు. ఏ రోజన్నా ప్రజల దగ్గరికి వచ్చావా? ఏ రోజన్నా కూడా ఈరోజు చాలామంది ఇల్లు లేక, సొంత ఇల్లు లేక బాడుగులు కట్టుకుంటా, తాగటానికి అర్ధరాత్రి పూట నీళ్ళు వస్తా, మంచినీళ్ళు రోజు ఈ లేక ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. ఏమన్నా నువ్వు పట్టించుకున్నావా? 14-19లో అంతకుముందు నేను చెప్పాను, ప్రతిరోజు మంచినీళ్ళు ఇస్తాం, నేను తీసుకొని వస్తామని చెప్పేసి ఆ రోజు చెప్పా. ఎక్కడ పడితే అక్కడ చెత్త వేస్తున్నారు, డంపింగ్ యార్డ్ తీసుకొస్తామని చెప్పేసి ఆ రోజు నేను చెప్పాను. అదేవిధంగా పేదవాడికి సొంత ఇల్లు ఇస్తామని చెప్పేసి నేను ఆ రోజు 14 ముందు చెప్పాము. చెప్పిన తర్వాత ఈరోజు నేను 165 కోట్లతోటి పైప్ లైన్లు వేసాం. 2 కిలోమీటర్లు ఆగింది మన ఎన్నికలకు ముందు 19 ముందు. ఈ రోజన్నా కూడా మీకు మంచినీళ్ళు వస్తున్నాయా? ఈ రోజుకి రాత్రి 2 గంటలైతే మీరు మేలుకోనుండి పట్టుకునే పరిస్థితులు వచ్చింది. ఆల్రెడీ అంతా వేసాం. 1 కిలోమీటర్ దగ్గర ఆగితే ఈ 5 సంవత్సరాల్లో ఈ పెద్ద మనిషికి తీరిక లేదు, అది కంప్లీట్ చేసి ప్రతిరోజు మంచినీటానికి. అంతకుముందు ఎలక్షన్ అప్పుడు చెప్పాడు, ప్రతిరోజు నీళ్ళు ఇస్తేనే నేను పోటీ చేస్తానని చెప్పిన పెద్ద మనిషి. అంతా చేసాం మనం. ఆ క్లైమాక్స్లో ఉండేది కొంచెం కానీ కంప్లీట్ చేసి ఉంటే ఈరోజు పూర్తిగా అందరికీ నీళ్ళు వచ్చాయి. అది చేయలా. 80% కంప్లీట్ చేసాం. 6,000 మందికి ఇల్లు టిట్కో హౌసెస్లో చాలామంది మన వాళ్ళు డబ్బులు కట్టుకున్నారు. ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళంతా కూడా కడితే దాన్ని 80% కంప్లీట్ చేసి ఇంకా కొంచెం డబ్బులు పెడితే ఈరోజు 6,000 మంది వాళ్ళ సొంత ఇంట్లో ఉండటారు. అది ఎక్కడైనా చేశాడా? అది ఏ విధంగా ఉందో కూడా మీ కళ్ళ ముందు మీ అందరూ కూడా చూస్తూ ఉన్నారు. కాబట్టి 5 సంవత్సరాలు బాగా ఎక్కడంటే అక్కడ తిరుగుతా, ఎంజాయ్ చేస్తా, మినిస్టర్ తీసుకొని ఎక్కడ స్థలాలు దొరుకుతాయా, ఎక్కడ గ్రానైట్ వాళ్ళతో తీసుకుందామా, ఎక్కడ ఆస్తులు పెంచుకోవడానికి ఈరోజు రాష్ట్రం మన ఒంగోలులో అంతా కూడా దోచుకొని లాస్ట్ ఎన్నికలు వచ్చినప్పుడు పట్టాలు ఇస్తామని చెప్పేసి 1 సెంటు భూమి ఇస్తామని 10 కిలోమీటర్ల అవతలకు తీసుకెళ్ళి రోడ్డు కూడా లేదు అక్కడ. అలాంటి పరిస్థితులను తీసుకొచ్చి 1 సెంటు భూమి ఇచ్చి దాన్ని 4 అంతస్తులు కట్టుకోవచ్చు అని చెప్పి దొంగ మాటలు చెప్తా ఉన్నాడు. ఇక్కడ ఎవరికైనా పట్టాలు ఇచ్చారా? ఏమా వెనకాల వాళ్ళకి పట్టాలు వచ్చినాయా? ఉన్నా
బాడిగలు ఉండే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చారా? ఎవరికి ఇచ్చారంటే పట్టాలు ఉద్యోగస్తులకు ఇచ్చారు. అదేవిధంగా బిల్డింగ్ ఉండే వాళ్ళకి ఇచ్చారు. ఎంతోమంది కరెంటు బిల్లు కట్టే వాళ్ళకి ఇచ్చారు. ఈరోజు టిట్కో హౌసెస్లో కట్టిన వాళ్ళకి 2000 మందికి ఇచ్చారు. ఈ రకంగా ఒక్కొక్క కార్పొరేటర్కి 25-30 పట్టాలు ఇచ్చేసి వాళ్ళు అమ్ముకున్నారు. ఎవరు కూడా పేదవాడికి ఎక్కడా ఇవ్వలా, పేదవాళ్ళకి ఎక్కడా ఇవ్వలా. అలాంటి పరిస్థితి ఈరోజు ఉంది. నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఒకటే, మీరు ఎవరు కూడా చీరలకి లేకపోతే వాళ్ళు ఇచ్చే కుక్కర్లకి హాట్ బాక్సులకి నమ్మగాకండి. ఇంకొక స్మగ్లర్ కూడా వచ్చున్నాడు. ఇప్పుడు ఉండే ఎంపీ క్యాండిడేట్ ఎవరంటే చేవిరెడ్డి భాస్కర్ రెడ్డి అని, ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చారు. మనందరం పుష్ప సినిమా చూసామా? వెనకాల వాళ్ళు చూసారా పుష్ప సినిమా? ఈయన పట్ల అందరికి ఆకలేస్తున్నట్టుంది. ఆ పుష్పలో ఏ విధంగా స్మగ్లింగ్ చేసేవాళ్ళు తెలుసు కదా, అంత స్మగ్లర్ అన్నమాట. ఇప్పుడు మన ఎంపీకి తీసుకొచ్చి పెట్టిన ఎంపీ మన మాగుంట మన సైడ్ అయితే, అటు సైడు ఒక పుష్పాన్ని తీసుకొచ్చి పెట్టారు. ఆ పుష్ప అక్కడ శాండిల్వుడ్లంతా అమ్మి ఆ డబ్బులు ఇప్పుడు 5 రోజులు ఎంపీ పెట్టున్నాడు. ఏంటంటే ప్రతి ఇంటికి కుక్కర్లు ఇస్తాడంట. ప్రతి ఇంటికి మన అతనేమో చీరలు తెచ్చాడు, ఆల్రెడీ లోన్లు తెచ్చాడు. మీకు అందరికి కూడా 100 మందికి ఇచ్చుంటాడేమో నాకు తెలియదు. అన్ని డివిజన్లు తిరుగుతా వాళ్ళ భార్య పిల్లలు అందరిని వేసుకొని ఈరోజు చీరలు అవన్నీ కూడా, షర్టు ప్యాంట్లు అవన్నీ కూడా ఇస్తూ ఉన్నాడు. ఆ చీరలు ఒక్కసారి ఉతికితే పోద్ది. 200 రూపాయల చీరల కోసం మీరు చూసుకోకండి, మీ భవిష్యత్తు చూసుకోండి. మీ భవిష్యత్తు ఇంపార్టెంట్. నేను ఇందాక వస్తూ ఉంటే ఒక బజార్ దగ్గర ఒక ఆడవాళ్ళు ఆగారు. ఏంటమ్మా ఎలా ఉన్నారు అంటే, ఈసారి రాగానే మా రోడ్డు వేయాలయ్యా, చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు ఈ బజార్లోనే. అంటే ఒక్క రోడ్డు కూడా వేయకుండా మళ్ళీ 5 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఎక్కడికి పోయినా కూడా ప్రజలు కూడా మనల్ని అడుగుతున్నారంటే ఇతనికి ఏం సమాధానం చెప్పాలనేది కూడా మీరు గుర్తించుకోండి. ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. అకౌంట్లో వేసే డబ్బులు మీకు 10,000 వేస్తే 20,000 ఖర్చు అవుతుంది. ఈరోజు నిత్యావసర వస్తువులు కానీ, గ్యాస్ రేటు కానీ, డీజిల్ పెట్రోల్ రేట్లు కానీ, ఇంటి పన్ను కానీ, లాస్ట్కి చెత్త పన్ను కూడా వేసిన చెత్త ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడంటే ప్రపంచంలో ఈ సైకో జగన్ రెడ్డి అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం ఇన్ని ట్యాక్సులు కడతా ఉంటే దాన్ని కూడా కాకుండా మళ్ళీ చెత్త తీసిన దానికి కూడా మనం పన్ను వేయాలని చెప్పి దానికి కూడా ఇంటికి 100 రూపాయలు వేసాడంటే ఈ చెత్త ముఖ్యమంత్రి, ఈ చెత్త మంత్రులు అంతా కూడా కలిసి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని చెప్పి నేను తెలియజేస్తున్నా. ఈ 5 సంవత్సరాలలో వాళ్ళు ఏం చేశారనేది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాలి. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశారంటే 19లో ఎవరైతే తెలుగుదేశంలో ఇప్పుడు నేను వచ్చినప్పుడు వచ్చారు కదా మన వాళ్ళంతా, ఈ వీడియో చూస్తారు రేపు పొద్దున్నే. అదే పెద్ద సైకో జగన్ రెడ్డి అయితే బుడ్డ సైకో ఉన్నాడు కదా ఇక్కడ. ఎవరు ఎవరు బొడ్డ శశీంద్రి అతను ఇవన్నీ చూడటం. ఇతను ఎవరు సీను, ఇతను ఏం పని చేస్తుంటాడు, ఇతను వీళ్ళిల్లు ఎక్కడ, లేకపోతే ఇతనికి పెన్షన్ వస్తుందా, ఇతను పాత కేసులు ఉన్నాయా, వాళ్ళని ఎట్లా ఇబ్బంది పెట్టాలి, రేషన్ షాప్ ఉందా, లేకపోతే వాళ్ళకి ఏదైనా ఏం చేయాలి, వాళ్ళ ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా, ఇవి చూస్తారు. ఏమయ్యా నిన్ను గెలిపించింది ఏదన్నా 4 పనులు చేయడానికి, ఏదైనా రోడ్లు కానీ లేకపోతే బ్రిడ్జిలు కానీ ఏదో ఒకటి విధంగా డెవలప్ చేసి 10 మందికి ఉపయోగపడమంటే వీళ్ళు కక్ష సాధింపులు, కక్ష వ్యవహారాలు. ఈరోజు ఒక్కొక్కళ్ళు ఇంట్లో నుంచి రావాలంటే భయపడే పరిస్థితిలో ఉన్నారంటే వాళ్ళు ఏ విధంగా బెదిరిస్తున్నారు అనేది కూడా మనం అందరం కూడా గుర్తించుకోవాలి. కాబట్టి మనం అంతా కూడా ఆలోచించాల్సింది మనం కరెక్ట్గా ఉన్నామా లేదా అనేది ఇంపార్టెంట్. ఈరోజు ఈ సైకోలు వీళ్ళంతా వచ్చి బెదిరించిన ఎవరు భయపడటానికి ఎవరు లేరు. ఈరోజు అతను భయపెట్టేటట్టుంటే ఈరోజు ఇన్ని 100 మంది మహిళలు ఈరోజు నాతో పాటు వచ్చి ఉండేవాళ్ళు కాదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఆలోచించుకోవాలి. ఎప్పుడు కూడా మంచితనంతో నువ్వు చేసిన పని చెప్పుకునే విధంగా నువ్వు చెప్పాలి తప్పితే నువ్వు బెదిరించి లేకపోతే అవినీతి డబ్బు పెట్టి నీకు 20,000 ఇస్తాను, నువ్వు కండ వేస్తాను, 10,000 ఇస్తాను, నువ్వు పార్టీలోకి రా, లేకపోతే నీకు గంజాయి కేసు పెట్టిస్తాను, నువ్వు పార్టీలోకి రా అని చెప్పేసి అనే పరిస్థితిలో ఈరోజు వాళ్ళ పరిస్థితి ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించుకోండి. ఈరోజు అనేక మంది పెన్షన్లు తీసేశారు, రేషన్ కార్డులు తీసేశారు. ఈ సైకో రెడ్డి వచ్చిన తర్వాత
ఎవరైతే 300 మీటర్ల కరెంటు ఎక్కువ కాలుతుందో, ఎవరికైతే ఇంటికాడ మోటార్ సైకిల్ ఉందో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు తీసేశాడు. పెన్షన్లు తీసి ఈరోజు ఇబ్బంది పెడుతున్నాడు. ఈ వాలంటీర్లను ఇళ్ళకి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. ఆర్పీలు ఇంటికి పంపించి ఇబ్బందులు పెడుతున్నారు. నేను ఒకటే మీ అందరూ కూడా వాళ్ళకి వాలంటీర్లకు కానీ ఆర్పీలకు కానీ గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మేము తెలియజేసేది, ప్రతి బజార్లో మా వాళ్ళు ఉన్నారు. ప్రతి ఎక్కడికి పోయినా కూడా తెలుగుదేశం పార్టీ సైన్యం ఉంది. అదేవిధంగా జనసేన సైన్యం ఉంది. జనసేన వాళ్ళ స్పీడ్ మీకు అందరికీ తెలుసు. వాళ్ళు కొట్టి మాట్లాడతారు, అది గుర్తుపెట్టుకోండి. మాలాగా మంచిగా చెప్పరు. వాలంటీర్లకు కూడా చెప్తున్నా, మా జనసేన ఇప్పుడు అందరూ కూడా ఎక్కడ పట్టినా తిరుగుతూ ఉన్నారు. మీరు ఉద్యోగం మీరు పర్మిట్గా చేసుకోండి. మీకు ఈరోజు ఎలక్షన్ కోడ్ ఉంది. మీరు ఎంత పర్మిట్గా ఉండాలో అంత పర్మిట్గా ఉండండి. ఏదో ఈ చెంచాగాలు చెప్పారని చెప్పో మీరు ఇళ్ళకపోయేసి మీరు అది ఇది అని చెప్పేసి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తల్లాగా మీరు పనిచేశారంటే మాత్రం ఖచ్చితంగా దెబ్బలు తింటారు, ఉద్యోగం పోగొట్టుకుంటారు. ఏదో ఒక ఫోటోలు కూడా తీస్తాం, ఆ ఫోటోలు కూడా ఎలక్షన్ కమిషన్కి పంపిస్తాం. ఇవన్నీ కూడా చేస్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. కాబట్టి రేపు వచ్చేది మళ్ళీ తెలుగుదేశం పార్టీ వాలంటీర్ వ్యవస్థ ఉంటుంది. వాలంటీర్లు కరెక్ట్గా ఉన్నారు అంటేనే వాళ్ళు కంటిన్యూగా ఉంటారు, లేకపోతే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి తలుపు కొడతాడు, ఎవడొచ్చి కాగితాలు ఇస్తాడో అవన్నీ చూసుకోవాలా. ఇవన్నీ కూడా మీరు గమనించుకోండి. రోడ్డు మీద పోయేటప్పుడు బాగా మంచి ఇల్లు ఉంది అంటే ఇక్కడ ఉండే వైఎస్ఆర్ మీది కబ్జా చేస్తాడు. ఆ తర్వాత మీకు ఆ భగవంతుడు కూడా కాపాడలేడు. అలాంటి పరిస్థితి ఇప్పుడు 25% మనకు చూపించారు. రేపు 75% అంటే ఏ విధంగా ఉంటుందో ఈ రాక్షసుడి పరిపాలన అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి అలాంటి వ్యక్తుల్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేస్తారో మేమంతా పోయినసారి రాజకీయాలు చేయలా. నేను ఎంతసేపటికి ఎక్కడ పేదలు ఇబ్బంది పడుతున్నారు, ఎవరికి ఏం చేయాలి, ఎవరికి ఏం చేస్తే బాగుంటుంది అనేది ఆ పద్ధతి ప్రకారంగా మేము పనిచేసి వచ్చాం. నేను కూడా వీడియో పెట్టుకొని నేను కూడా చూసి వైఎస్ఆర్ పార్టీ వీళ్ళ అబ్బా కొడుకుల దగ్గర ఎవరు తిరిగారో కానీ నేను కూడా ఆ రోజు కానీ చూసుంటే వీళ్ళు 5 సంవత్సరాల్లో అందరూ కూడా ఒంగోలు వదిలిపెట్టి హైదరాబాద్ పోయే పరిస్థితులు వచ్చేది. కానీ నేను ఆ పద్ధతి చేయలా. నాకు ఇచ్చిన అవకాశాన్ని 10 మందికి ఉపయోగపడాలని చెప్పేసి ఆ కార్యక్రమాలు నేను చేశామని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఇలాంటివన్నీ కూడా పరిస్థితులు బయట ఉన్నాయి. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఈ డివిజన్లోకి వచ్చే లోపల మొన్నే ఒక అతను వెళ్ళాడు. ఎవరు వెళ్ళారో మీకు అందరికీ తెలుసు. ఆయన చాలా మాట్లాడాడు. ఆయనకి నేను అంతకుముందు తెలుగుదేశంలోనే ఉన్నాడు. నేను వచ్చిన తర్వాత కూడా ఈ డివిజన్లో బాధ్యతలన్నీ అప్పగించాను. ఈ డివిజన్లో మనం ఉండే టైంలో రోడ్లన్నీ అతనే వేసుకున్నాడు, కాలువలన్నీ అతనే కట్టుకున్నాడు, కాంట్రాక్ట్లన్నీ అతనికే ఇచ్చాను. నేను ఒకటే చెప్పాను, ప్రతి వారిని కలుపుకో, జాగ్రత్తగా చూసుకో, ఎవరికి ఇబ్బంది రాకుండా చూసుకోమని చెప్పి నేను చెప్పాను. అతను ఏది నా మాట వినలా. వాళ్ళ కొడుకులు కూడా ఉన్నారు. వాళ్ళు అదేమంటే బూతులు మాట్లాడటం, ఎగిరి దూకటం, ఇలాంటి పిచ్చి పనులు కూడా చేశారు. అయినా కూడా నేను ఓపిక పట్టాను. తర్వాత మనం తిరుపతమ్మని ఆ రోజు కార్పొరేటర్ అభ్యర్థిగా మనం పెట్టాం. ఆ ఎలక్షన్ కూడా మోసం చేశారు. ఎదుటోళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళతోటి కుమ్మక్కై మన క్యాండిడేట్ని ఓడిపోవటానికి సహకరించారు. అప్పుడు కూడా ఓపిక పెట్టాను. తర్వాత మళ్ళా వాళ్ళతోటి సంబంధాలు పెట్టుకొని ఫోనుల్లో మాట్లాడుకుంటా అన్నీ కూడా డివిజన్లో ఉండే విషయాలు చెప్పుకుంటా మన పార్టీని మనం సంతానం చేయకుండా మన వాళ్ళు ఇబ్బందులను పట్టించుకోకుండా ఇవన్నీ కూడా చేస్తూ ఉంటే నేను ఒకసారి నా దగ్గరికి గుడిదాని కోసం అని చెప్పి నా దగ్గరికి వచ్చాడు. నా దగ్గర ఆల్రెడీ మన దగ్గర ఎట్లాగైతే సేకరిస్తున్నారో వాళ్ళ దగ్గర నా మనుషులు ఉంటారు కదా, వాళ్ళ క్యాసెట్ పంపించారు నాకు. నేను ఆ రోజు వీళ్ళ అబ్బా కొడుకులకి వినిపించాను. నేను ఏం జరిగిందో ఇనవయ్య అని చెప్పంటే వాళ్ళను చిన్న సైకో ఇద్దరు మాట్లాడుకునేది, వాళ్ళిద్దరు సంభాషణ ఉంది. ఏంటి అంటే ఏం మాట్లాడలేకపోయాడు. దాని మీద నేను సీరియస్గా తిట్టాను ఆ రోజు. మీకు ఎంత అవకాశం ఇచ్చాను, మీకు అనేక విధాలుగా కూడా మీకు సహకరించాం. డివిజన్లో ఒక్కరు కూడా కాకుండా మీరు అన్నీ కూడా పనులు చేసుకున్నారు, 10 రూపాయలు సంపాదించుకున్నారు, మిషన్లో పెట్టుకున్నారు, నీకు ఎన్ని వర్కులు చేసుకున్నావు నాకు తెలుసు, నువ్వు చేయాల్సిన పని ఇదే కరెక్టా అని చెప్పేసి నేను మాట్లాడితే మొన్న పోయి వాళ్ళ సమక్షంలో చేరి ఏదేదో మాట్లాడతారు. నేను ఒకటే చెప్తున్నా, అతను వయసులో పెద్దవాడు, ఆ భగవంతుడు అనేవాడు ఉంటాడు. ఎందుకంటే తప్పుడు మాటలు మాట్లాడకూడదు, తప్పుడు పనులు చేయకూడదు. దానికి ఆ విజ్ఞతకే వదిలేస్తున్నానని చెప్పి కూడా ఈ సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకురావాలి కాబట్టి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆయన మాట్లాడాడు కాబట్టి చెప్పాలని. అతను డబ్బులు ఇస్తే 5 లక్షలు 3 లక్షలు ఇస్తే ఇంట్లో పెట్టుకో, అంతేగాని అబద్ధాలు ఆడకూడదు. ఎప్పుడు అబద్ధాలు ఆడి
నీకు అన్నీ కూడా సహకరించి అన్నీ చేస్తే పార్టీకి ద్రోహం చేసే వ్యక్తులు మీరు. ఈరోజు ఏదో 3 లక్షలు ఇచ్చాడని చెప్పి మన గురించి డయాస్ మీద తప్పుగా మాట్లాడతావా?